సార్ భారీ బడ్జెట్ సినిమాలన్నీ గూడా స్టార్టింగ్‌లో డల్ అని జెప్పేసి మొత్తం ప్రచారం జేసేసి తర్వాత అవి హైప్‌లో ఎళ్ళిపోతున్నాయి. 'దేవరా' సినిమాని గూడా అలానే చేశారు. స్టార్టింగ్‌లో ట్రోల్స్ చేసి, అవి చేసి బాలేదని రిలీజ్ అయిన తర్వాత గూడా ఇలానే కంటిన్యూ చేశారు. తర్వాత అది భారీ బడ్జెట్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 'గేమ్ చేంజర్' గూడా ఇప్పుడు బాలేదు అని చెప్పేసి వార్తొస్తుంది. ఇది కూడా 'దేవరా' లానే భారీ హిట్ అవుతుందంటారా? నో. 'దేవర' సినిమాని కావాలని టార్గెట్ జేశారు. ఓకే. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కెళ్ళి కావాలని విధ్వంసం ముందు మనం వెళ్తే 4000 మందిమి. అక్కడ పట్టే కెపాసిటీ 4000. ఆ 4000 ముందు మనమే ఎళ్ళామనుకో, నిజంగా వచ్చే అభిమానిని అక్కడ ఆపేస్తారుగా గేట్ అవతల. ఓకే. సో, ఈ 4000 మంది ఎళ్లారు రచ్చ చేయడానికి. ఎళ్లి చేయాల్సిన రచ్చంతా చేశారు. ఆ ఈవెంట్ క్యాన్సెల్ అయింది. విధ్వంసం సృష్టించారు. ఓకే. డన్. అది కంట్రోల్ దాని తర్వాత నెక్స్ట్ అది ఎక్కడికొచ్చింది? ఫస్ట్ డే, ఫస్ట్ షో సినిమా టికెట్లు వీళ్ళే కొంటారు. అభిమానులు కొనరు పాపం. మొత్తం ఫస్ట్ డే, ఫస్ట్ షో బెనిఫిట్ షోలని వీళ్ళు బుక్ జేస్తారు. ఎందుకంటే మైకులొస్తాయి మూతుల మీదకి. తెలుసు వీళ్ళకి. అబ్బే! ఛీ! 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 యాక్ థూ అసలు ఈ సినిమాయే కాదు. అంటే ఇట్టాంటియి ఎట్ట చూస్తార్రా బాబు! అసలు నా కళ్ళు పేలిపోయాయి, రక్తం గారింది అని చెప్పేసి ఎళ్ళిపోతారు. నిజంగా అప్పుడు టికెట్ కొనుక్కొని నెక్స్ట్ ఫ్యానొస్తాడు గదా! నిజమేనేమో అనుకుంటారనమాట. ఫస్ట్ డే, ఫస్ట్ షో టాకే మన ఆర్టీసీ క్రాస్‌లో టాక్ అండ్ ఐమాక్స్ టాకే జిల్లాలకెళ్ళుద్ది. జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అరే! ఫస్ట్ డే టాక్ ఏదో వచ్చిందిరా! సరే గురువారానికల్లా తీసేసి శుక్రవారానికి ఇంకోటి మాట్లాడుకుందామని వాళ్ళు అనుకోవాలి. అలా అనుకుంటే 'దేవర' నిడివి లాంగ్ రన్ 1 వీక్‌లో ఎండ్ చేసేయాలి. అలా టార్గెట్ చేశారు దాన్ని. కానీ తర్వాత నిజంగా అది కంటెంట్ ఉంది. కావాలని చేశారు అని అర్థమయ్యి ఆడింది. ఆహ్, ఇక్కడ ఎవరైతే కళ్ళు తెరుచుకున్నారో 'పుష్పని' కాపాడుకుంటూ వచ్చారు కవచంలాగా ఫ్యాన్స్. ఎక్కడ ఏం జరగనీయకుండా. సీరియస్‌లీ. బట్ ఆ ఘటన ఎందుకు జరిగింది అంటే, ఆ రోజు ఆ కవచం లేదు. ఫ్యాన్స్ గూడా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడ్డానికెళ్తారు గదా! ఎటోళ్ళు అటెళ్ళేసరికి అక్కడ అది జరిగిందిలే. సరే ఆ తర్వాత సంగతి. సో, ఇలా వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసి ఫ్లాపు అని చెప్పుకుంటూ వచ్చారు. 'పుష్పకి' గూడా అదే జరిగింది. 'గేమ్ చేంజర్‌కి' గూడా అదే జరిగింది. కానీ ఇది కూడా అదే కుట్ర కోణమా అని అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. అదే కుట్ర కోణం అయితే అందరొచ్చి ఆ సినిమాని చూసి బాలేదని జెప్పాలి. ఫస్ట్ చూడ్డానికి ఎవరు రావట్లా. ఇక్కడ ఆల్రెడీ రిలీజ్‌కి ముందే ఒక నెగటివిటీ క్రియేట్ అయింది. 'దేవరాయన పుష్ప' రిలీజ్ అయిన తర్వాత ఇది బాలేదని నెగెటివ్ చేశారు. కానీ చూసేవాడు చూసాడు. ఇది రిలీజ్‌కి ముందే నెగటివిటీ ఎందుకొచ్చిందో తెలీదు. చూడ్డానికి కూడా రావాలి గదా! కనీసం బాగుంది, బాలేదని చెప్పడానికన్నా చూడాలా? ఆ చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఇది క్రియేట్ చేయలేకపోయింది. ఆ బజ్ క్రియేట్ చేయలేకపోయింది. సో, అక్కడే ఆగిపోయిందన్నమాట.